భారతీయ జనతా పార్టీ తాను కోరుకున్నటువంటి ఎంపీ సీట్లు ఇస్తేనే అకాలీదళతో నేను పొత్తు పెట్టుకుంటా అని చెప్పింది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లు తీసుకునేటోళ్ళు. ఈ అకాలీదళకు సంబంధించినటువంటి దాన్ని బీజేపీ ఎన్డీఏలోకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. అయితే మేము తీసుకుంటామని పాత మిత్రులందరినీ మేము తీసుకుంటామనేటువంటి మాట మాట్లాడిన తర్వాత ఎట్లాగో బీజేపీ అడిగింది కాబట్టి మేము బీజేపీని ఇష్టం ఉన్నట్టుగా మాకు నచ్చినటువంటి ఇస్తామంటే ఇప్పుడు కుదిరేటువంటి సిచ్యువేషన్ లేదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అది కూడా ఇట్లనే నడుస్తున్నది. భారతీయ జనతా పార్టీ ఓకే చెప్తే ఏదో 5-6 సీట్లు పడేసి 5-6 అసెంబ్లీలు ఒక 2-3 ఎంపీలు పడేస్తే పడుంటారు అనేటువంటి దశ పోయింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల ప్రకారం ప్రతి పార్లమెంట్ కింద అంటే 25 పార్లమెంట్ కింద ప్రతి పార్లమెంట్ కింద భారతీయ జనతా పార్టీకి ఒక అసెంబ్లీ సీటు ఇవ్వాల్సిందే అనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు భారతీయ జనతా పార్టీ చెప్పింది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకేం లేదు, 25 సీట్లు వద్ద 150 ఉంటాయి. 150 అప్పుడు మళ్ళీ ప్రతి పార్లమెంట్ కింద 2-3 అక్కడో ఇక్కడో అడ్జస్ట్ చేసుకొని యావరేజ్గా ఒక 50 సీట్లు జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది. బీజేపీకి 25 సీట్లు ఇచ్చిన తర్వాత జనసేనకి ఎంత ఇవ్వాల్సి వస్తుంది? 50 సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. 100 సీట్లు అంటే వీళ్ళు 88, 100 తీసుకొని 88 గెలుస్తారా, ముగ్గురు కలిసి గెలుస్తారా? అప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ అప్పర్ హ్యాండ్ ఉండదు. ఇంకా తెలుగుదేశం పార్టీకి మేము చెప్పింది మేము ఇచ్చినటువంటిదే కాకుండా తెలుగుదేశం పార్టీ బీజేపీకి లొంగిపోదా అనేటువంటిది బీజేపీ చేతిలో ఉన్నది. ఇప్పుడు ఇంకా ఈ చర్చలు కూడా ఇప్పుడు బీజేపీ కేంద్రంగా జరుగుతున్నాయి. బీజేపీకి సంబంధించినటువంటి సీట్లు ఇస్తేనే, బీజేపీ చెప్పినటువంటి లోక్సభ స్థానాలు ఇస్తేనే, గతంలో నరసాపురం గెలిచింది, గతంలో రాజమండ్రి గెలిచింది, అంతకుముందు ఒకసారి తిరుపతి గెలిచింది. ఈ స్థానాలు విశాఖపట్నం ఇట్లాంటి స్థానాలన్నీ కూడా విజయవాడలో ఒక సీటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది. ఆ ఎంపీ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. రాజధాని విజయవాడలో బీజేపీ ఎంపీ ఉండాల్సినటువంటి పరిస్థితి. సో అట్లా విశాఖపట్నం మేజర్ సిటీ అది ఇవ్వాల్సి వస్తుంది. నరసాపురం రాజమండ్రి స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది. 5 పార్లమెంట్ స్థానాలు 25లో 5 పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఇస్తే ఒక జనసేన కూడా కనీసం 5 తీసుకుంటుంది. అంటే 10 పోతే ఒక 12-13కో టీడీపీ అక్కడికి ఆగిపోవాల్సి వస్తుంది. అంటే టీడీపీ అప్పర్ హ్యాండ్ ఉండదు, టీడీపీ పై చేయి ఉండదు. టీడీపీకి సంబంధించినటువంటి మీడియా ఎట్లా చెప్పుకున్నా కూడా టీడీపీకి సంబంధించినటువంటి అప్పర్ హ్యాండ్ మాత్రం ఉండదు అనేటువంటి క్లారిటీ ఉన్నది. అటు అకాలీదళకు సంబంధించినటువంటి చర్చలు కూడా అట్లనే ఉన్నాయి. ఆర్ఎల్డీకి సంబంధించింది కానీ జేడీయూకి సంబంధించి కూడా జేడీయూ నెక్స్ట్ బీహార్కి సంబంధించినటువంటి ఎంపీ స్థానాల్లో మెజారిటీ షేర్ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. జేడీయూ మెజారిటీ షేర్కి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలు కూడా బీజేపీకి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితికి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా భారతీయ జనతా పార్టీ కోరుకున్న సీట్లను అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఇస్తే మాత్రమే పొత్తు ఉండే అవకాశం మాత్రం కనబడుతున్నది. మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పార్టీ ఎట్లా ఆలోచిస్తుంది?